అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్లోని ఓ ప్రముఖ రిసార్ట్లో చర్చలు జరుగుతున్నాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనగా, ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి ఆర్చాగి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ, ప్రాంతీయ భద్రత, అణు కార్యక్రమాలపై నెలకొన్న వివాదాలు, మధ్యప్రాచ్య పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ కీలక చర్చలకు పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్లోని ఓ ప్రముఖ రిసార్ట్లో చర్చలు జరుగుతున్నాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనగా, ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి ఆర్చాగి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ, ప్రాంతీయ భద్రత, అణు కార్యక్రమాలపై నెలకొన్న వివాదాలు, మధ్యప్రాచ్య పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ కీలక చర్చలకు పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? సంపత్, అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య స్విట్జర్లాండ్ లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఒప్పందంలో 60 రోజులుగా తుది అంగీకారానికి సంబంధించి లెబనాన్ తో సహా సరిహద్దులతో శత్రుత్వాన్ని ముగించడం, హార్ముజ్ జలసంధిని తెరవడం వంటి కీలక అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. అయినప్పటికీ నౌకల ట్రాకింగ్ డేటా ప్రకారం ఆ మార్గం గుండా ఓడలు రాకపోకలు కొనసాగుతున్నట్లు కూడా ఇరాన్ చెప్పింది. అయితే చర్చలు ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు. లెబనాన్ లోని ముఖ్యంగా అలజడులు సృష్టించకుండా ఇరాన్ తక్షణమే నిలువరించాలని కూడా అందులో పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఇరాన్ పై మరోసారి భీకర దాడులు చేస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. సో ఇలాంటి సమయంలో చర్చలు ప్రారంభానికి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ అణు కార్యక్రమం, లెబనాన్ అంశాలపై పురోగతి స్పష్టంగా ఉండే అవకాశం ఉందని కూడా తాము ఆశిస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే శాంతి చర్చలు దాదాపుగా అంగీకారం తెలిపే విధంగా ముగుస్తాయని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నామని చెప్పేసి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి టైంలో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన మరోసారి దాడులు చేస్తామని హెచ్చరించిన టైంలో ఇప్పుడు స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు సంబంధించి ఒక యుద్ధ వాతావరణమే నెలకొనే, అంటే శాంతి చర్చలు ఏ విధంగా ముగుస్తాయనేది కూడా సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి మరి ఇక ఎటువంటి నిర్ణయం. స్విట్జర్లాండ్ లో బర్గాన్ స్టాక్ రిసార్ట్స్ లో వాన్స్ ఇప్పటికే మాట్లాడుతూ చర్చల ద్వారా ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలని ట్రంప్ కోరినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్ నాయకత్వం ప్రాంతీయ స్థిరతకు కారణం కాకుండా అణ్వాయుధ ఆకాంక్షలను వదులుకోవడానికి సిద్ధపడితే ఆ దేశంతో తమ సంబంధాలు మార్చుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని, ఇదే విషయాన్ని మేము అనేక సార్లు చెప్పామని చెప్పేసి జేడీ వాన్స్ చెప్తున్నారు. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదంటూ ఇరాన్ మొదటి నుంచి వాదిస్తూనే ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఇక్కడ ఇరాన్ వాదనల్ని అమెరికా ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తి. తుది ఒప్పందం కోసం జరిగే చర్చలు ప్రస్తుత హామీలను అమలు చేయడం పైన ఆధారపడి ఉంటాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ఒక ప్రకటనలో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి చర్చలు ప్రధానంగా ఈ నిర్ణయాలపైనే ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి బర్గాన్ స్టాక్ రిసార్ట్స్ లో జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో జేడీ వాన్స్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా పాల్గొన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘైర్ గాలిబాఫ్, విదేశాంగ శాఖ మంత్రి శనివారం అర్ధరాత్రి స్విట్జర్లాండ్ కు చేరుకున్నట్టుగా కూడా మనకైతే అక్కడ ఉన్నటువంటి వార్తా కథనాల ప్రకారం మనకు తెలిసింది. కాబట్టి చూడాలి వీళ్ళ శాంతి చర్చలు మరి ఏ విధంగా ముగుస్తాయని. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ కూడా చర్చల వేదికగా చేరుకున్నారు. కాబట్టి సో ఇక చర్చలు మాత్రం దాదాపుగా ప్రారంభమైనట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ప్రధానంగా హార్ముజ్ జలసంధి ఇష్యూ పైనే, అదేవిధంగా ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేయకుండా ఉండాలని కూడా ఇరాన్ దాదాపుగా ఒక డిమాండ్ అమెరికా ముందు పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇజ్రాయెల్ ఎప్పుడైతే లెబనాన్ పైన దాడి ఆపుతుందో అప్పుడే మేము హార్ముజ్ జలసంధి
తెరుస్తామని చెప్పేసి కూడా ఇరాన్ అమెరికా ముందు కొన్ని డిమాండ్స్ పెట్టినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇక అమెరికా ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది ఈ విషయంలో, మరి దానికి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా మనకు కాసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.